వేసి ముందు అలా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా చింతపండు వేయండి. ఇదిగోండి వేపేసాను. ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేపేసాను. ఇప్పుడు టమాటాలు వేపాలండి. ఇవి తీసేసి టమాటాలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలాగ వచ్చే వరకు వేపాలండి. ఇదిగోనండి 1/2 కిలో టమాటాలండి. ఇలా వేపేసుకోవాలి. టమాటాలు మెత్తంగా అయిపోవాలి. ముందు చింతపండు దంచేసుకోవాలండి మెత్తగా. తర్వాత కొత్తిమీర వేసి దంచాలండి మెత్తగా. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. అంతా మెత్తంగా అయిన తర్వాత వేసి మెత్తంగా దంచేయాలి. అది కూడా ఉల్లిపాయ వేసి దంచేయాలండి. ఇవ్వండి వేసుకున్న టమాటాలన్నీ వేసేసి దంచేసుకోవడమేనండి. ఇవ్వనండి అయిపోయింది. అంతా తీసేస్తున్నాను. ఇలా మెత్తంగా అయిపోయిన తర్వాత తీసేయాలి. నేను సగం తీసేసాను, పదాన్ని కూడా తీస్తున్నాను. అంతేనండి, కొత్తిమీర పచ్చడి అంతా రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని ఒకసారి కానీ మీరు తింటే మళ్ళీ ఇంకా వదిలిపెట్టండి, జీవితంలో మర్చిపోరు. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.